Started, right. So reactors for low production rate, we generally use batch. For high production rates, we use continuous reactors. Continuous reactors are further divided into two types, CSTR or MFR, రెండు ఒకటే, and PFR. Okay. CSTR అంటే ఏంటి ఫుల్ ఫామ్? Continuous stirred tank reactor. అంటే కంటిన్యూస్ స్టెర్డ్ ట్యాంక్ రియాక్టర్ ఆర్ డైరెక్ట్గా మిక్స్డ్ ఫ్లో రియాక్టర్, ఎంఎఫ్ఆర్ మిక్స్డ్ ఫ్లో రియాక్టర్. పిఎఫ్ఆర్ అంటే Plug flow ప్లగ్, reactor అంతే ప్లగ్ ఫ్లో రియాక్టర్. or సో tubular reactor. యా, సో ఇక్కడ $1 billion క్వశ్చన్ ఏంటి అంటే వెన్ టు యూజ్ విచ్ రియాక్టర్, ఎప్పుడు ఏ రియాక్టర్ వాడాలి బేసికల్గా. కెన్ ఎనీవన్ ఆన్సర్? ట్రై. So to take a decision as a chemical engineer, to take a decision which reactor to use, again come back to your original question. What is your aim in this subject? To minimize the volume of the reactor. You ఏ రియాక్టర్ మినిమం వాల్యూమ్ తో పని కంప్లీట్ చేస్తే ఆ రియాక్టర్ ని చూస్ చేసుకుంటాం బేసికల్ గా. ఈస్ దట్ ఓకే? డూ యూ అగ్రీ విత్ మీ? ఇప్పుడు ఒక పర్టికులర్ రియాక్షన్ అవ్వడం కోసం పిఎఫ్ఆర్ అయితే 2 liters పడుతుంది అనుకోండి, 2 liters వాల్యూమ్ రియాక్టర్ కావాలి. అదే ఎంఎఫ్ఆర్ అయితే 5 liters వాల్యూమ్ రియాక్టర్ కావాలి. ఫర్ ద సేమ్ ఒక రియాక్షన్ కి నేను ఒక 90% కన్వర్షన్ డిజైర్ చేస్తున్నాను అనుకోండి. పిఎఫ్ఆర్ కి అయితే 2 liters పడుతుంది అనుకుందాం, ఎంఎఫ్ఆర్ కి అయితే 5 liters పడుతుంది అనుకుందాం. సో విచ్ వన్ యూ విల్ చూస్? పిఎఫ్ఆర్. ఆబ్వియస్లీ పిఎఫ్ఆర్. ఏది తక్కువ వాల్యూమ్ పడుతుందో అది చూస్ చేస్తావు. సో నీకు ఇక్కడ గోల్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు how you will decide which ఒక రియాక్షన్ ఇవ్వగానే నువ్వు ఎలా డిసైడ్ చేయాలి వెదర్ యూ హ్యావ్ టు యూజ్ ఎ పిఎఫ్ఆర్ ఆర్ యూ హ్యావ్ టు యూజ్ ఎన్ ఎంఎఫ్ఆర్. సో ఇక్కడ మళ్ళీ మన బేసిక్ ఇదికి వస్తాం, ఏంటది? మనం వాల్యూమ్ ని మినిమైజ్ చేయాలి. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈస్ maximized, isn't it? So what do we know? Rate is nothing but K into concentration power N. ఈ కే, ఇందులో ఈ కే అన్నది టోటలీ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్. దీంట్లో రియాక్టర్ కి రోల్ ఏం లేదు ప్లే చేయడానికి. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద రేట్ బేసికల్లీ ఐదర్ ద కే షుడ్ ఇంక్రీజ్ ఆర్ దిస్ టర్మ్, ది సెకండ్ టర్మ్ షుడ్ బి మోర్. అంతేనా? రేటింగ్ ఎక్కువ ఉండాలంటే ఇదైనా ఎక్కువ ఉండాలి, ఇదైనా ఎక్కువ ఉండాలి, రెండు ఎక్కువ ఉన్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. సో అందులో కే అన్నది, this K the reactor cannot help anything about the K because K is totally a function of temperature. Accepted? So what can the reactor control? Concentration. So ఇప్పుడు చెప్పండి, కాన్సన్ట్రేషన్ ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువ ఉండాలి అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? I want the rate of the reaction to be high because of which my volume will be minimum. So for this to be possible, should the concentration be high or should the concentration be low? ఆలోచించి చెప్పండి. మళ్ళీ రాస్తున్నా మీకోసం. రేట్ ఈస్ గివెన్ బై K into Ca power N. This is a temperature dependent function and this is a concentration dependent function. Now just tell me, for the rate of reaction to be maximum, why I am asking the rate of reaction to be maximum? Because this will enable volume of the reactor to be minimum. Yes. Okay, so for the rate to be maximum, should K cannot be decided by reactor. It is totally temperature dependent function. Sorry, capital T. సో దీన్ని వదిలేయండి. ఇప్పుడు ఈ టర్మ్ ని నేను మాక్సిమైజ్ చేసుకోవాలి నా రేట్ ఆఫ్ రియాక్షన్ ఫాస్ట్ ఉండాలంటే. వెన్ ఈజ్ ఇట్ పాసిబుల్? షుడ్ ద కాన్సన్ట్రేషన్ బి లో ఆర్ షుడ్ ద కాన్సన్ట్రేషన్ బి హై? ఏంటి, వాట్ ఈస్ యువర్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ఇట్? High. someone is saying high. Anything, any other argument? నేను చూడండి, ప్లీజ్ డోంట్ బి బ్లైండ్. మొత్తం టర్మ్ ని చూసుకోండి. నేను ఉట్టి కాన్సన్ట్రేషన్, నేను ఈ టర్మ్ ని మొత్తం ని బాక్స్ పెట్టాను. CA పవర్ N ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
and I want this term to be maximum. When is it possible? ఆర్డర్ కూడా ఎక్కువ ఉన్నా కానీ టర్మ్ ఎక్కువ అవుతుంది కదా అక్క. చెప్పండి, ఆర్డర్ ఎలా డిపెండ్ అవుతుంది? Order should also be high, then rate of reaction will be more. Okay, you are not able to convey clearly. నేను చెప్తాను వినండి. So here basically rate is directly proportional to concentration power n. Is this accepted? Yes. So, ఆర్డర్ పాజిటివ్ ఉందనుకోండి, ఓకే, దెన్ రేట్ అంటే సే ఆర్డర్ ఈస్ సమ్ 5, రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు CA పవర్ 5. ఇప్పుడు యాజ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ రేట్ ఇంక్రీజెస్, అవునా? ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్లోనే ఉంది కదా మొత్తం, CA పవర్ 5 అంటే ఇదంతా న్యూమరేటరే కదా. సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ 2 అనుకో, రేట్ విల్ బి 2 పవర్ 5. కాన్సన్ట్రేషన్ 5 అనుకో, 5 పవర్ 5. 2 పవర్ 5 ఎక్కువనా, 5 పవర్ 5 ఎక్కువనా? 5 పవర్ 5. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ అనుకోండి, కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ డిక్రీజ్ అవుతుంది. n నెగటివ్, సే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఏదో -1 ఉంది అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ 2 ఉంది అనుకుందాం, దెన్ రేట్ విల్ బి 2 పవర్, రేట్ విల్ బి ప్రపోర్షనల్ టు 2 పవర్ -1. అంటే ఏంటిది 1/2, అంటే ఎంత, సమ్ 0.5. అదే నేను ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెంచాను అనుకోండి, లెట్స్ సే ఐ టుక్ ఇట్ 3, దెన్ రేట్ విల్ బి ప్రపోర్షనల్ టు 3 పవర్ -1. అంటే ఎంత, 1/3. 1/3 అంటే ఎంత, 0.33. ఎవరు ఎక్కువ ఉన్నారు? సెకండ్ది తక్కువ ఉంది, ఫస్ట్ది ఎక్కువ ఉంది. సో యాజ్ అ కాన్సన్ట్రేషన్ ఎక్కడలో ఉంది, ఇదా? Here is a low concentration. Here the concentration is only 2, but here the concentration is 3. But rate low concentration ki high undi, high concentration ki low undi. So in order to increase the rate of a reaction, for a positive order reaction, concentration should be maximum. For a negative order reaction, concentration should be minimum. Low concentration unte rate high untadi. Is this point clear up to here? Zero order ki nenu cheppalsina avasaram ledhu anukunta. It is independent of concentration. Okay, is it agreed up till here? Yes, sir. Agreed ikkadi varaku? మీకు కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక ఒక చిన్న పాయింట్ చెప్తాను. అంటే అది ఎన్పిటిఎల్లో కృష్ణయ్య సార్ అని ఒక సార్ సిఆర్ఈ చెప్తారు. ఆయన ఏమైనా ఆర్గ్యూ చేస్తారంటే, లైక్ మనం ఇక్కడ చాలా సింపుల్ గా ఇలా అర్థం చేసేసుకుంటాం. ఓకే, పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్స్ కి అయితే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి, నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ కి అయితే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేసుకోవాలి అని. బట్ హీ సేస్ దట్ ఇన్ రియాలిటీ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ అసలు ఎగ్జిస్ట్ అవ్వవు అని. ఓకే, అది మరి ఇలా ఎందుకు నేర్చుకుంటాము అన్నది మీకు ఫర్దర్ గా చదువుతున్నప్పుడు తెలుస్తుంది. బట్ మేక్ దట్ పాయింట్. ఇది సిఆర్ఈ ఎన్పిటిఎల్లో కృష్ణయ్య సార్ చెప్పారు. ఓకే, సో ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పటికైతే ఇలా గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ రియాక్షన్ నువ్వు ఇంక్రీజ్ చేయాలి అంటే ఫర్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్, ఫర్ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ యూ హ్యావ్ టు డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్. డిక్రీజ్ అంటే మెయింటైన్ ద కాన్సన్ట్రేషన్ మాక్సిమం. హియర్ ట్రై టు మెయింటైన్ ద కాన్సన్ట్రేషన్ ఎంత మాక్సిమం ఉంటే రేట్ అంత ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత మినిమం ఉంటే రేట్ అంత ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడేమో నో డిపెండెన్స్ అపాన్ కాన్సన్ట్రేషన్. నౌ సి, ఫస్ట్ మనం ప్లగ్ ఫ్లో రియాక్టర్ గురించి అర్థం చేసుకుంటే మిక్స్డ్ ఫ్లో రియాక్టర్ ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది, వెన్ టు యూస్ ప్లగ్ ఫ్లో రియాక్టర్ అని చెప్పేసి. ఓకే, నౌ సే ఐ హ్యావ్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, సే ఒక సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఏదో ఉంది నా దగ్గర. నౌ what should be my aim? Should the concentration be maintained maximum or should the concentration be maintained minimum? Maximum. ఓకే, ఇప్పుడు ఒక పిఎఫ్ఆర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు
ఇది A, టోటల్ A 100% A. ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటప్పుడు రియాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి? నువ్వు ఎంటర్ చేయడం, ఒక రియాక్టెంట్ ఎంటర్ చేస్తే నీకు ఫైనల్ గా ప్రోడక్ట్ బి వస్తుంది, అవునా? దిస్ ఈస్ ఎంటైర్లీ ప్రోడక్ట్ బి. యాక్సెప్టెడ్? ఓకే. ఓకే, ఇక్కడ ఏ ఎంటర్ అవుతుంది, ఇక్కడ బి లాగా ఎగ్జిట్ అవుతుంది. అంటే వాట్ డస్ దిస్ మీన్? ఇక్కడ 100% ఏ ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ లో. నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళాక ఒక 10% బి లా కన్వర్ట్ అవుతుంది, ఒక 90% ఏ ఉండిపోతుంది. ఇంకా కొంచెం టైం అయ్యాక 20% ఆఫ్ ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ టు బి అండ్ 80% విల్ బి ఏ. లైక్ దట్. ఇక్కడ ఇంకా 0% ఏ, 100% బి. అండర్స్టూడ్? ఇది అర్థమైందా నేను చెప్పింది ఏంటో? ఒక రియాక్టర్ లోకి నువ్వు ఏని ఎంటర్ చేస్తే యాజ్ టైం పాసెస్ స్లోగా ఏ బి లాగా కన్వర్ట్ అవుతుంది, అవునా? ఓకే. ఓకే. సో ఇక్కడ బేసికల్ గా యూ వాంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టు బి యాజ్ మాక్సిమం యాజ్ పాసిబుల్, ఇస్ ఇట్ నాట్? ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? పాజిటివ్ ఆర్డర్ కాబట్టి కాన్సంట్రేషన్ మాక్సిమం ఉండదు. సో ఇప్పుడు సపోజ్ జస్ట్ సే, ఇప్పుడు ఇక్కడ 100% ఏ ఉంది. కాన్సన్ట్రేషన్ మాక్సిమం అంటే ఎవరి కాన్సన్ట్రేషన్? ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఓకే ఓకే. సో ఓకే అక్క. ఒక మాక్సిమం ఇప్పుడు యూ షుడ్ అజ్యూమ్ a plug flow reactor as different planes, ఇట్లా ప్లేన్ 1, ప్లేన్ 2, ప్లేన్ 3, ఇట్లా డిఫరెంట్ ప్లేన్స్ ఉండి ఫైనల్గా ఇది బి అవుతుంది. ఓకే, ఎట్ ఈచ్ స్టేజ్ ఒకవేళ సపోజ్ ఈ సెకండ్ ప్లేన్ వెళ్ళి ఫస్ట్ ప్లేన్ లో మిక్స్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ఇంతకు ముందు 100% ఏ ఉండే, బట్ ఒకవేళ బై మిస్టేక్ ఈ ప్లేన్ వెళ్ళి ఇక్కడ మిక్స్ అయింది అనుకోండి, ఇందులో ఒక 20% బి ఉంది, 90% ఏనే ఉంది. ఈ ప్లేన్ ఇట్లా మిక్స్ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఎంటర్ అవుతూనే, యాజ్ ఐ సెడ్ అవర్ ప్లాంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్లాంట్, ఇక్కడ ప్యూర్ ఏ ఎంటర్ అవుతూనే ఉంటుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతూనే ఉంటుంది. సో ఇలా ఆల్రెడీ రియాక్ట్ అయిన ప్రోడక్ట్ ఏదైనా కొంచెం వచ్చి ఇక్కడ మిక్స్ అయింది అనుకోండి, ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రెడ్యూస్ అవుతుందా అవ్వదా? కొంచెం కంటామినేట్ అవుతుంది కదా. కంటామినేట్ అంటే ప్రోడక్ట్స్ తో మిక్స్ అవ్వడం వల్ల will the concentration of A decrease or increase because of back mixing? Decrease. Concentration of A will decrease, isn't it? అట్లాగే ఇంకో సరే, ఈ ప్లేన్ కాకుండా ఇంకో ఈ ప్లేన్ ఏదో ఈ ప్లేన్కి వచ్చినా కూడా ఇక్కడ యాక్చువల్గా 90% ఏ ఉండాలి, బట్ ఎవరన్నా ఒక 60% బి ఉన్నది వచ్చి ఈ ప్లేన్ కి మిక్స్ అయింది అనుకోండి, will the concentration here reduce? Yes, reduces. Yes, but is it desirable for a positive order reaction? Concentration of A reduce అవ్వడం అన్నది ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ లో డిజైరబులా? Not desirable. నాట్ డిజైరబుల్. సో ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ని మనం మినిమం వాల్యూమ్ లో కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ ఎ ప్లగ్ ఫ్లో రియాక్టర్. వాట్ ఈస్ ద అజంప్షన్ ఇన్ ప్లగ్ ఫ్లో రియాక్టర్ అంటే దెర్ ఇస్ జీరో బ్యాక్ మిక్సింగ్. ఇలా ఎంటర్ అయినవి వాటిలాగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, వితౌట్ ఎనీ బ్యాక్ మిక్సింగ్. ఓకే, యూ కాంట్ మెయింటైన్ 100% కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎట్ ఎవ్రీ ప్లేన్. అలా అయితే నువ్వు అసలు రియాక్షనే పాసిబుల్ అవ్వదు, అవునా? నువ్వు ఏదో మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఉంచాలి కదా అక్క అని 100% ఉంచడం పాసిబుల్ కాదు, ఎందుకంటే నీ ఎయిమే ఏని బీలా కన్వర్ట్ చేయడం. బట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద ప్రాసెస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ యూ ఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ వాట్ ఈస్ ద మాక్సిమం కాన్సన్ట్రేషన్ పాసిబుల్ ఎట్ ఎవ్రీ ప్లేన్ by ensuring that there is no back mixing. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 60% ఏ ఉంది అంటే 40% బి ఉంది, దీన్ని తీసుకెళ్ళి నువ్వు దీంట్లో కలవనిచ్చావు అనుకో, ఇక్కడ 70% ఏ ఉన్నది కాస్త 40% ఏనో అయిపోద్ది. సో వితౌట్ అలౌయింగ్ బ్యాక్ మిక్సింగ్, ఇఫ్ యూ అలౌ ఏ సిస్టమాటిక్ ఫ్లో ఆఫ్ రియాక్టెంట్, ఎట్లా వెళ్ళేది అలాగే వెళ్ళింది అనుకోండి వితౌట్ ఎనీ బ్యాక్ మిక్సింగ్, దెన్ యువర్ రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి maximum. Why your rate of reaction is maximum? Because rate is given by K into Ca power n. I have a positive order here, so as the concentration is maximum, the rate will be maximum. So for a positive order reaction, which reactor you will be using?
plug flow reactor. ఎందుకు? Because back mixing is absent. Back mixing absent అయితే ఏంటి? The concentration is maximum possible at every plane. ప్రతి ప్లేన్ లో ఎంత మాక్సిమం ఏ ఉండగలుగుతుందో అంత ఏని ఉండనిస్తాం అనమాట. ఎందుకంటే వితౌట్ దెర్ ఇస్ నో బ్యాక్ మిక్సింగ్. గాట్ ద పాయింట్? ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే సిఎస్టిఆర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్ అయిపోతుంది. ఒకసారి పక్కకు పెట్టండి అర్థం కాకపోయినా. ఇప్పుడు సిఎస్టిఆర్ విషయంకి వద్దాం. మిక్స్డ్ ఫ్లో రియాక్టర్ ఆర్ కంటిన్యూస్ స్టర్ ట్యాంక్ ఫ్లో రియాక్టర్. ఇక్కడ ఏంటి, మనకు సపోజ్ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ ఉంది ఒకటి ఏదో, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ లో వాట్ ఈస్ డిజైరబుల్? వీ వాంట్ ద కాన్సన్ట్రేషన్ టు బి యాజ్ మినిమం యాజ్ పాసిబుల్. అవునా? సో ఇప్పుడు ఏం చేసాము, ఇలాగే ఏదో రియాక్టర్ తీసుకున్నాము. ఇక్కడ ఏ ఉంది, ఇట్లాగే ఇంతకు ముందు లాగా ఇట్లా ఇట్లా ఉందనుకోండి ఫస్ట్ సపోజ్. ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇలా ఉంటే, జస్ట్ ఏ ప్లేన్ కి ఆ ప్లేన్ ఉంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ మాక్సిమం ఉంటుందా మినిమం ఉంటుందా ఈచ్ ప్లేన్ లో? మినిమం ఉంటుందా? పిల్లలు మాక్సిమం ఉంటుందమ్మా, ఇప్పుడే చెప్తాను కదా. ఇక్కడ నేను ఇక్కడ ఏం మిక్స్, ఇక్కడ ఎక్కడ మిక్స్ కానివ్వట్లేదు, ఉన్న ఏని ఉన్నట్టు పంపిస్తున్నాను. సో ఇక్కడ 100% ఏ, ఇక్కడ 90% ఏ, 100% బి, 10% బి అట్లా ఉంది. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ మాక్సిమం పాసిబుల్ ఉంటుంది. బట్ ఫర్ ఎన్ ఎంఎఫ్ఆర్ ఈజ్ ఇట్ డిజైరబుల్ టు హ్యావ్ మాక్సిమం కాన్సన్ట్రేషన్? నో. మరి ఇప్పుడు ఏం చేద్దాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని మనం ఇప్పుడు రెడ్యూస్ చేయాలి. ఎలా చేస్తాం? ఏదైనా సపోజ్ ఇలా అనుకుందాం, ఒకసారి క్లియర్ గా తీస్తాను. ఇట్లా ఒక రియాక్టర్ ఉంది, ఇది ఒక 100% ఏ ప్లేన్, ఇది ఒక 100% బి ప్లేన్ ఫైనల్ గా. ఓకే, ఇక్కడ 100% ఏ అంటే కాన్సన్ట్రేషన్ ఈస్ మాక్సిమం. అసలు రేట్ ఆఫ్ రియాక్షన్ చాలా చాలా లో ఉంటుంది. ఫర్ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ అంత హై ఉంటాయి. అసలు ఇంతవరకు ప్రొసీడ్ అవుతుందో లేదా డౌటే ఇంత కాన్సన్ట్రేషన్ తోని. సో మై ఇమీడియట్ నీడ్ ఫర్ ఎ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ ఈస్ ఐ హ్యావ్ టు రెడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. ఓకే, సో వాట్ ఐ హ్యావ్ టు డూ? సపోజ్ సే నేను ఏదో ఇనర్ట్స్ తెచ్చి యాడ్ చేసేద్దాం అనుకుంటా. ఏలోకి ఏదైనా నైట్రోజన్ లాంటి ఇనర్ట్స్ తీసుకొచ్చి మిక్స్ చేసేసాను అనుకోండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ రెడ్యూస్ అవుతుందా కదా? అవుతుంది. ఓకే, ఇక్కడ మినిమం కాన్సన్ట్రేషన్ వచ్చి రేట్ ఇంక్రీజ్ అయిందని అనుకుందాం. కానీ ఏమవుతుంది, నీకున్న రియాక్టర్ లో నువ్వు ఏ పంపిస్తున్నావు, ఫైనల్ గా బి వస్తుంది. అండ్ బికాస్ యూఆర్ యాడింగ్ ఇనర్ట్స్, ఫైనల్ గా ఇనర్ట్స్ కూడా వస్తాయి. మళ్ళీ ఏదైనా బ్యాలెన్స్ మొత్తం ఏ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, కొంచెం ఏ కూడా వస్తుంది. నువ్వు మళ్ళీ దీన్ని ఒక మాస్టర్ సపరేషన్ యూనిట్ లోకి పంపించుకొని బిని సపరేట్ చేసి, ఐని సపరేట్ చేసి, ఏని సపరేట్ చేసి, నువ్వు ఇక్కడ మిగిలిచ్చిన డబ్బులన్నీ, వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ లో మిగిలిచ్చిన డబ్బులన్నీ ఈ సపరేషన్ లో అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? సో ఎక్స్టర్నల్ నుంచి ఇనర్ట్స్ యాడ్ చేయడం ఈజ్ అ నాట్ గుడ్ ఐడియా. దెన్ వాట్ క్యాన్ వి యాడ్ ఫర్ రెడ్యూసింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ? బ్యాక్ మిక్సింగ్ అలో చేయాలి. అంతే, 100% ఏ ఉంది, ఇక్కడ 100% బి ఉంది, అట్లా ఇక్కడ 90% బి ఉంది, బి, ఇక్కడ 90% ఏ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 100% ఏకి తీసుకొచ్చి 100% బిని ఇప్పుడు బ్యాక్ మిక్సింగ్ అలో చేయాలి, బాగానే ఉంది. ఈ 90% బిని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేన్ లో యాడ్ చేస్తే మినిమం పాసిబుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ వస్తుందా? ఈ 100% బిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మినిమం పాసిబుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ వస్తుందా? 90%. మీకు అర్థమయ్యట్లేదు, ఒకసారి రిపీట్ చేయవక్క. చూడండి, ఇక్కడ 100% ఏ ఉంది ఫస్ట్ ప్లేన్ లో, టోటల్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ ఏ ఉంది అనుకో. ఇక్కడ 100 మాలిక్యూల్స్ ఆఫ్ బి ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపేసాను అనుకోండి, ఏమవుతుంది? 100 ఏ 50% కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇంతకుముందు 100% కాన్సన్ట్రేషన్ కాసి ఇప్పుడు 50% అవుతుంది. అదే నేను ఇక్కడ 19 తీసుకొచ్చి వేసాను అనుకోండి, ఏమవుతుంది? 100 ఏకి ఈ 90 బి అంటే ఇంకో 10 ఎవరు? ఏ కదా. అంటే ఈ 100 ఏకి ఒక 10 ఏ వస్తుంది అండ్ 90 బి అంటే
55% అలా ఉంటుంది. సో వేర్ ఇస్ ద మినిమం పాసిబుల్ కాన్సన్ట్రేషన్? 100% weaker. సో 100 ఏం తీసుకెళ్ళి 100 బీకి కలపండి, 90 బీని తీసుకెళ్ళి 90 ఏలో కలపండి, అట్లా 80 ఇట్లా టోటల్ ఇన్ని బ్యాక్ మిక్సింగ్లు వస్తే అల్టిమేట్ గా ఏమవుతుంది చెప్పండి, అజ్యూమ్ చేసుకొని. Concentration will be uniform throughout the section. టింగ్ టింగ్ అంతే, టింగ్ 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 అని టోటల్ మిక్సింగే అనమాట. ఇంక ఇది నథింగ్ బట్. గాట్ ఇట్? ఏమైనా అర్థమైందా? Yes, sir. ఈ లాస్ట్ ప్లేన్ తీసుకొచ్చి ఈ ఫస్ట్ ప్లేన్ లో కలిపేస్తున్నాం, ఈ సెకండ్ లాస్ట్ ప్లేన్ ఈ సెకండ్, అట్లా అయిపోతుంది కదా మొత్తం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓవరాల్ యూనిఫామ్ మిక్సింగే అనమాట, ఇంకా ఇటు నుంచి ఇట్లా. సో అందుకే దీన్ని కంటిన్యూస్ స్టిర్ ట్యాంక్ రియాక్టర్ అని అంటారు. బై డూయింగ్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బేసికలీ ఇన్ CSTR, టోటల్ గా ఇట్లా మిక్స్ చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ ఈజ్ యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్. సో ఫర్ ఎ నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ CSTR ఇస్ ద బెస్ట్. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు అసలు ఎందుకు చేస్తున్నామో ఇదంతా? ఒకసారి చిన్నగా చెప్పేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్, బట్ మీకు అర్థం కాకపోతే అడగండి. రేట్ అన్నది బేసికల్ గా K/CA⁴N. సో మనం టైప్ ఆఫ్ రియాక్టర్ డిసైడ్ చేయాలి అంటే K is not going to play any factor. This is a totally temperature dependent term. So a reactor can only have control on the concentration of the reactant. So for a positive order reaction, concentration should be maintained high in order to increase the rate of the reaction. For a negative order reaction, concentration should be maintained minimum in order to maximize the rate. Okay. So depending on that, we are having two types of reactors: plug flow reactor, mixed flow reactor. Plug flow reactor lo entante back mixing is 0. Back mixing 0 అవ్వడం వల్ల ఏమవుతుందంటే concentration at every plane is the maximum possible concentration. Hence the rate is as maximum as possible. MFR కి వచ్చేసరికి we want the concentration to be as minimum as possible. So in order to make the concentration at every plane of the reactor minimum, I can't add an external inert, because for the separation of inert again I have to bear some economical, కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి నాకు. అందుకని ఇంకెవరో ఎక్స్టర్నల్ ఇనర్ట్ ని యాడ్ చేసే బదులు ఆ రియాక్టర్ లోనే ఫామ్ అయిన ప్రోడక్ట్ ని తీసుకెళ్లి మళ్ళీ నేను రియాక్టెంట్ తో కలిపేసుకుంటున్నాను కొంచెం. అట్లా కలిపేసుకోవడమే మిక్సింగ్ అన్నమాట. టోటల్ గా ఉన్న నేను వేసిన రియాక్టెంట్, ఇప్పుడు ఇందులో ఒక రియాక్టర్ ఉంది, ఇందులో రియాక్టెంట్ పంపిస్తున్నాను, ప్రోడక్ట్ బయటికి వెళ్తుంది, దీంట్లో ఒక స్టిర్రర్ పెట్టేసి తిప్పేస్తున్నాను మొత్తం. సో రియాక్టెంట్స్ అండ్ is getting mixed up with product and concentration is becoming as minimum as possible, hence favoring a negative order reaction rate to be maximum. ఎవరికన్నా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడే చెప్పండి. అర్థమైందా విషయం? ఇది స్టిర్ రియాక్టర్ అక్క, ఇప్పుడు మీరు చూపించింది మిక్స్డ్ ఫ్లోనా? మిక్స్డ్ ఫ్లో రియాక్టర్ ఆర్ కంటిన్యూస్ స్టిర్డ్ రియాక్టర్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అక్క ఇప్పుడు పాజిటివ్ ఆర్డర్ ప్లగ్ ఫ్లో రియాక్టర్, నెగిటివ్ ఆర్డర్ CSTR ఓన్లీ దీని మీదనే డిపెండ్ అవుతుంది అక్క, కన్వర్షన్ రేట్స్ పైన డిపెండ్ అవ్వదా? ఫస్ట్ అయితే ఇది గుర్తుపెట్టు, కన్వర్షన్ అంటే ఇంకా మీకు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు అర్థమవుతుంది. బేసికల్ గా అయితే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మీదనే వీ విల్ బి డిసైడింగ్ ద రియాక్టర్ టు బి యూజ్డ్. ఓకే, విచ్ రియాక్టర్ ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ maintaining the volume minimum depends upon the rate of the reaction to be maximum. So rate of reaction is depending upon concentration power n, and based upon it this is the analysis. అర్థమైందా? అర్థం అవ్వలేదా? జస్ట్ అక్క షూర్ కదా అందరికి ఓకేనా? ఓకే. నేను నా నోట్స్ కూడా పంపిస్తాను మీకు, అందులో చూసుకున్నప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో నౌ లెట్ us ఇక్కడ రాసేస్తున్నాను. నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ concentration should be minimum, hence a CSTR is used. For a positive order reaction, concentration has to be maximum, hence a PFR is used. Okay, clear? Clear. Point. Now let us derive performance equation for a
పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈ పలానా రియాక్టర్లో పలానా రియాక్షన్ అవుతుంటే వాల్యూమ్ ఎంత అని అడుగుతారు. అది ఎలా క్యాల్కులేట్ చేయాలో దానికి ఫార్ములా పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ CSTR. ఓకే, ఏం లేదు, ఒక CSTR తీసుకోండి, ఇందులో ఒక స్టిరర్ వేయండి, ఇది రియాక్షన్ మిక్స్చర్. ఇంటూ దిస్ in CA0 moles per liter of A is entering. Okay, moles per liter. And FA0, ఇప్పుడు ఇదే ఏని ఇది మోల్స్ పర్ లీటర్లో అన్నది కాన్సన్ట్రేషన్. FA0 అంటేనేమో మోల్స్ పర్ మినిట్, ఒక్క మినిట్కి ఎన్ని మోల్స్ ఆఫ్ ఏ ఎంటర్ అవుతుంది అంటే FA0. అండ్ వాట్ ఈస్ ద వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటే V0 లీటర్స్ పర్ మినిట్. ఓకేనా, ఈ టర్మినాలజీ ఓకేనా. CA0 అంటేనేమో కాన్సన్ట్రేషన్, FA0 అంటేనేమో హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ ఎంటరింగ్ ఇన్ 1 minute, మోల్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అనమాట. V0 అంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. సే V0 లీటర్స్ పర్ మినిట్ ఆఫ్ ఏ ఈజ్ ఎంటరింగ్. మీకు ఎప్పుడన్నా డైరెక్ట్గా FA0 ఇవ్వలేదు అనుకోండి, యూ నీడ్ టు మల్టిప్లై CA0 అండ్ V0 అండ్ యుల్ గెట్ దిస్. చూడండి, CA0 ఏంటి, మోల్స్ పర్ లీటర్, ఇంటూ V0 అంటే ఏంటి, లీటర్ పర్ మినిట్. లీటర్ లీటర్ క్యాన్సిల్ అవుతే మోల్స్ పర్ మినిట్ వస్తుంది అనమాట మీకు. ఓకే, ఇది ఏ హౌ ద రియాక్టెంట్ ఈజ్ ఎంటరింగ్. నెక్స్ట్ లీవింగ్ కూడా అలానే CA సమ్ FA అండ్ V ఈజ్ ఈక్వల్ టు V0. ఇక్కడ మనం లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి వాట్ ఈస్ ద ఎంటరింగ్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్, దట్ విల్ బి ద ఎగ్జిటింగ్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. బేసికల్గా స్టడీ స్టేట్ రియాక్టర్ అనమాట. డూ యూ నో వాట్ ఈస్ స్టడీ స్టేట్ రియాక్టర్? Accumulation equal to 0. ఎస్, ఎంత ఎంటర్ అవుతే అంత బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా రియాక్టర్ లో ఉన్న వాల్యూమ్ అంతే ఉంటది అనమాట, అక్కడ ఏమీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఉండదు. దట్ ఈస్ అ స్టడీ స్టేట్ రియాక్టర్. ఓకేనా, ఈ టర్మినాలజీ ఓకేనా. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంటరింగ్ ఈ CA0, what is the moles per minute of A entering is FA0, and volumetric flow rate of A entering is V0. ఫైనల్ గా CA0 లాగానే ఫైనల్ CA కూడా ఉండదు కదా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A విల్ డిక్రీజ్ ఫైనల్లీ, కొంచెం B లా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ E is CA, ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫైనల్ మోల్స్ పర్ మినిట్ ఇస్ FA, V is V0. ఇది అనుకుంటే జస్ట్ సింపుల్ మాస్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాస్తున్నాను. ఏ ఇన్లెట్ ఎంత ఏ లోపలికి వెళ్ళింది ఈజ్ ఈక్వల్ టు ఏ అవుట్లెట్ ప్లస్ ఏ రియాక్టెడ్ ప్లస్ ఏ అక్యూములేటెడ్. యాక్సెప్టెడ్. అండ్ జస్ట్ ఎంత లోపలికి వెళ్ళింది అన్నది టోటల్ ఏమవుతుంది, ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఏ మొత్తం అయితే రియాక్ట్ అవుతుంది బి కింద, లేదా డైరెక్ట్ గా అన్రియాక్టెడ్ ఏ లాగా బయటకు వచ్చేస్తుంది, లేదా బి లాగా రియాక్ట్ అవుతుంది, లేదా రియాక్టర్ లోనే అక్యూములేట్ అవుతుంది. మనం ఇక్కడ స్టడీ స్టేట్ అనుకుంటున్నాం కాబట్టి అక్యూములేషన్ విల్ బి ఈక్వల్ టు 0. ఓకే, సిన్స్ ఇట్ ఇస్ అ స్టడీ స్టేట్ రియాక్టర్, మనం చెప్పాం కదా ఇనిషియల్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఇస్ అ ఫైనల్ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. సో అక్యూములేషన్ లాంటివి ఏం లేవు. సో వాట్ ఎవర్ ఏ ఈజ్ ఎంటరింగ్, ఇట్ ఈస్ ఐదర్ గెటింగ్ కన్వర్టెడ్ యాజ్ బి ఆర్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ ఏ. సో వాట్ ఈస్ ద, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్ లో కాన్సన్ట్రేషన్ వి వాడమన్నమాట. హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ ఎంటరింగ్ పర్ మినిట్, FA0. ఓకే, హౌ మచ్ ఈస్ గెటింగ్ అవుట్, FA. అవునా, మీకు క్లియర్ గానే ఉంది కదా. ఇక్కడ V0 అంటే ఏంటి చెప్పండి, వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టరా వాల్యూమెట్రిక్ ఫ్లో రేటా? వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అక్క. వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్. అక్కడ క్లారిటీ ఉంచుకోండి, మళ్ళీ వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్ ని వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ని చేసుకోవద్దు. ఏదైనా V బార్ అని పెట్టుకోండి లేదా వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ కి. ఓకే, ఇప్పుడు ఏంటి, FA0 షుడ్ బి ఈక్వల్ టు FA ప్లస్ ఏ రియాక్టెడ్. ఏ రియాక్టెడ్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంటూ వాల్యూమ్. ఎందుకు గుర్తుందా మీకు, రేట్ ఫార్ములా ఏంటి, 1/V DNA/dt. ఇక్కడ మన LHS ఇవన్నీ ఎలా ఉన్నాయి, మోల్ పర్ మినిట్ లో ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై టైం. సో ఐ వాంట్ ఓన్లీ నెంబర్ ఆఫ్ మోల్స్ బై టైం. సో వీనిట్ పంపించేయండి.
minus RA into V will give you number of moles of A reacted. Okay now? Okay. So we got FA naught, that is A inlet, is equal to FA, that is A out, plus volume into minus RA. This is nothing but number of moles of A reacted or converted to B. Accepted ఈ mass balance equation ఓకేనా? Converted to Yes, B. Akka. ఓకే. ఓకే, ఇప్పుడు FA అంటే ఏంటి చెప్పండి నాకు, మీకు గుర్తుందా? ఏ ఇది అన్కన్వర్టెడ్. జస్ట్ మోల్స్ పర్ మినిటే కదా, ఇది నథింగ్ బట్ NA బై టైం. FA naught into 1 minus XA. అంతే, నిన్న నేర్చుకున్నాం కదా మనం, NA ఈజ్ ఈక్వల్ టు NA నాట్ ఇంటూ 1 మైనస్ XA, అట్లాగే FA ఈజ్ ఈక్వల్ టు FA నాట్ ఇంటూ 1 మైనస్ XA. సబ్స్టిట్యూట్ చేసుకోండి. FA నాట్ ఈజ్ ఈక్వల్ టు FA నాట్ ఇంటూ 1 మైనస్ XA. చూడండి ఈ V ఏంటి, ఇక్కడ ఈ V ఏంటి? Volume of the reactor. కరెక్ట్, ఇది వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. ఇందాక మనం అక్కడ రాసుకుంది వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్, అక్కడే కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్తున్నాను. ఓకే, FA ఈజ్ ఈక్వల్ టు FA నాట్ ఇంటూ 1 మైనస్ XA ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ ఇంటూ రేట్. అటు పంపించండి. FA నాట్ XA మిగులుతుంది, FA నాట్ ఇంకా మైనస్ FA నాట్ క్యాన్సిల్ అయిపోతాయి, ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ ఇంటూ మైనస్ RA. చెప్పండి, ఎవరో పిలిచారు? అక్క VR అని రాయక్క బాగుంటది కొంచెం, ఓకే, అంటే ఈజీగా ఉంటది, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కువ అట్లా. సరే సరే, ఓకే. సో ఓకే, సో ఫైనల్గా ఏమొస్తుంది, ఈ FA నాట్ ఇటు పంపిస్తున్నాను, ఈ RA ఇటు పట్టుకొస్తున్నాను. సో ఫైనల్ ఈక్వేషన్, రేట్ ఈక్వేషన్ విల్ బి V by FA నాట్ is equal to XA by మైనస్, ఓకే R అని రాయనా ఓన్లీ రేట్ని, నాకు మామూలుగా ఇట్లా అలవాటు, మైనస్ RA అంటే రేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ A. ఓకే, దిస్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. దిస్ విల్ ఓన్లీ బి ఈక్వల్ టు టౌ బై CA నాట్ కూడా. ఇక్కడ టౌ బై CA నాట్ అని ఎందుకు రాస్తామంటే బ్యాచ్ రియాక్టర్ది డిరైవ్ చేసినప్పుడు అర్థమవుతుంది. బేసికల్గా వీటన్నింటికి యూనిట్స్ కామన్ ఉంటాయి. దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఫర్ ఏ CSTR. ఇక్కడ ఈక్వేషన్, ఇక్కడ ఏం డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంటిగ్రేషన్ లాంటివి ఏం లేవు. సో ఇక్కడ V అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. FA నాట్ అంటే ఇనిషియల్ ఫ్లో రేట్ ఆఫ్ A. V by FA నాట్ ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్ XA by మైనస్ RA ఈజ్ ఈక్వల్ టు టౌ అంటే ఏంటి, రెసిడెన్స్ టైం, గుర్తుందా? Yes, Akka. రెసిడెన్స్ టైం బై CA నాట్. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ నోట్ చేసుకోండి. దిస్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఆఫ్ CSTR. క్లియరా? ఇక్కడ వరకు అయిపోతే ఐ గివ్ యూ ఏ క్వశ్చన్. ఇక్కడ RA అంటే ఎగ్జిట్ రేట్. ఎగ్జిట్ రేట్ అంటే ఏంటి నా ఉద్దేశం అంటే, ఇప్పుడు రేట్ ఈక్వేషన్లో KCA అని రాస్తారు కదా, ఈ CA అన్నది ఎగ్జిట్ దగ్గర ఏం కాన్సన్ట్రేషన్ ఉందో అది తీసుకోవాలి. ఆ CSTR ఎలాగో మిక్సింగే కాబట్టి కాన్సన్ట్రేషన్ విల్ బి యూనిఫామ్ త్రూ అవుట్. బట్ ఈ మైనస్ RA ఎగ్జిట్ అని గుర్తుపెట్టుకోవాల్సింది PFRలో ఇంపార్టెంట్, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ విల్ బి వేరియింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేన్స్ కదా. గాట్ ద పాయింట్? బేసికల్గా మైనస్ RA అంటే ఎగ్జిట్ రేట్ అని అర్థం. CSTRలో పెద్దగా ప్రాబ్లం పడదు, మీరు ఇక్కడ ఎగ్జిట్ అని రాసుకున్నా రాసుకోకపోయినా. ఎందుకు? బికాస్ యు ఆర్ మిక్సింగ్ ద ఎంటైర్ థింగ్. కాన్సన్ట్రేషన్ ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్, ఎంట్రీ దగ్గర కానీ ఎగ్జిట్ దగ్గర కానీ. బట్ PFRలో అయితే ఒక్కొక్క ప్లేన్ దగ్గర కాన్సన్ట్రేషన్ మారుతుంది. వీఆర్ నాట్ అలౌయింగ్ బ్యాక్ మిక్సింగ్ కాబట్టి. సో యూ షుడ్ బి క్లియర్ అబౌట్ దిస్ రేట్. ఇక్కడ వరకు రాయడం అయిపోతే చెప్పండి, ఐ విల్ గివ్ యూ ఎ క్వశ్చన్ టు సాల్వ్. 2 క్వశ్చన్లు ఉన్నాయి. అయిపోయిందా? Yes, Akka. డైజెస్ట్ అయిందా కాన్సెప్ట్? ఇంకొకసారి బ్రీఫ్ చేయనా? ఈ డిరైవేషన్ అంతా అర్థమైందా? డెరివేషన్ అర్థమైంది అక్క.
ముందు చెప్పిన కాన్సెప్ట్ అంతా ఓకేనా? పిఎఫ్ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, సిఎస్టిఆర్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? ఎస్ అక్క. ఓకే డన్. మీరు తొందర రాసుకోండి. ఐ డిక్టేట్ ఎ క్వశ్చన్. స్క్రీన్ జరపను. Shall I dictate the question? Ready? Yes, Akka. Yes. Okay. The question is, for a half order reaction, liquid phase reaction, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ క్వశ్చన్లో అయినా మీరు లిక్విడ్ ఫేసా గ్యాస్ ఫేసా క్లియర్గా చూసుకోవాలి. For a half order liquid phase reaction, A gives rise to B. The conversion achieved after 10 minutes is 75%. For a half order reaction, A gives rise to B. The conversion achieved after 10 minutes is 75%. What is the conversion after 20 minutes? And what is the conversion after 30 minutes? నేను ఇప్పుడే ఒక సిఎస్టిఆర్ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి ప్రాబ్లం సిఎస్టిఆర్దే ఇస్తానని ఏం లేదు. సిక్స్ 42 అవుతుంది. 6:45 కల్లా చెప్పాలి. దిస్ ఇస్ ఎ జనరల్ క్వశ్చన్. సిఎస్టిఆర్ రిలేటెడ్లో ఏం ట్రై చేయకండి. అది జస్ట్ నేను పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ డిరైవ్ చేసి పెట్టాను. నిన్న కన్వర్షన్స్ గురించి చదువుకున్నాం కదా, కన్వర్షన్ ఫార్ములాస్, దాని బేస్డ్ మీరు చేయండి. Anyone? What is the conversion after 20 minutes?
ఉన్నారా అందరూ? ఓకే. ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా? Am I online or am I disconnected? ఒక్క నిమిషం అక్క చేస్తున్నాను. Okay. ఇంకొక 1 మినిట్ ఇస్తున్నా 6:47 వరకి. ఇట్స్ ఎ క్యాజువల్ ప్రాబ్లమ్ నాట్ రిలేటెడ్ టు సిఎస్టిఆర్. మామూలుగా నిన్న కన్వర్షన్స్ అవన్నీ నేర్చుకున్నాం కదా, దాని బేస్డ్ మీద. అక్క 20 minutes కి 100%. 20 మినిట్స్కి 100%. ఓకే. 30 minutes కి 1 సంథింగ్ 100 కంటే ఎక్కువ వస్తుంది. అట్లా వస్తుందా? కన్వర్షన్ 100% కన్నా ఎక్కువ ఉంటుందా? ఓకే, ఉన్న రియాక్టెంట్ మొత్తం కన్జ్యూమ్ అయిపోతుంది, కానీ థియరిటికల్గా అని ఏమి ఉండదు. మీరు మన ఒక కెమికల్ ఇంజనీర్ అన్నప్పుడు మనం ఏం చేసినా ప్రాక్టికల్గానే ఉండాలి. సో ఇఫ్ ద ఫెలో ఆస్క్స్ వాట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్టర్ 30 minutes, యూ హ్యావ్ టు సే ద రియాక్షన్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఎట్ 20 minutes. ఓకే. ఓకే అక్క. అక్కడ కొంచెం మీరు 30 దానికి ట్రై చేశారంటే అక్కడ అంతా రూట్స్ నెగటివ్లు రావడాలు లాంటి కాంట్రవర్సీ వచ్చేస్తుంది. సో నాకైతే ఇక్కడ √1 - xi is equal to -0.5. అవును, కరెక్ట్. But can the square root of a number can be negative? It's not possible. It's an absolute nonsense. అంటే మీరు ఎక్కడో తప్పు పొరబడ్డారో అని అర్థం. వాట్ ఈస్ దట్ అంటే రియాక్షన్ ఎప్పుడో 20 minutesకే కంప్లీట్ అయిపోయింది. మీరు 30 minutesకి ట్రై చేసినా కూడా వేస్ట్ అనమాట. 30 minutesకి కూడా 100% అనే రాయాలి. నాట్ పాసిబుల్ లాంటివి ఏం లేవు. వాట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్టర్ 30 minutes? 100%. వాట్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్టర్ 40 minutes? 100%. ఇంకా అంతకు మించి ఎక్కడికి వెళ్ళదు అనమాట. ఇంకో ప్రాబ్లం చేశాక లెట్ us గో టు పిఎఫ్ఆర్ పర్ఫార్మెన్స్ సొల్యూషన్. సో నేను జస్ట్ ఇలా మీకు ఒక కాన్సెప్ట్ చెప్పి ప్రాబ్లం ఇస్తాను. అది ఆ కాన్సెప్ట్ రిలేటెడే అని ఆ మైండ్ సెట్తోనే వెళ్ళొద్దు. యూ హ్యావ్ టు యూజ్ ద బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ సిఆర్ఈ దట్ యూ హ్యావ్ ఆబ్టైన్ టిల్ నౌ. ఓకే. అది మామూలుగా మైండ్ సెట్ అలా ఉంటదనమాట. మనం ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయంగానే అదే ఫార్ములాని యూజ్ చేసి ట్రై చేస్తుంటాం ఏదైనా ప్రాబ్లమ్‌ని. రైట్ ద నెక్స్ట్ క్వెషన్. ఎ గ్యాస్ ఫేస్ రియాక్షన్. అందరికీ వచ్చిందా? వచ్చిందక్క. ఓకే. నెక్స్ట్ క్వెషన్ రాసుకోండి. ఎ గ్యాస్ ఫేస్ రియాక్షన్ A gives rise to 5B. A gas phase reaction A gives rise to 5B is taking place in a constant pressure batch reactor. A gas phase reaction A gives rise to 5B is taking place in a constant pressure batch reactor. The percentage of inerts in the feed, required to achieve 3 times the initial volume
the percentage of inerts required to achieve 3 times the initial volume at 100% conversion is. A gas phase reaction A gives rise to 5B is taking place in a constant pressure batch reactor. The percentage of inerts in the feed required to achieve 3 times the initial volume at 100% conversion is 651 times 655 మరకి చేయండి. క్వశ్చన్ అర్థమైంది కదా? మనం తీసుకున్న ఫీడ్లో ఎన్ని ఇనర్ట్స్ ఉంటే ద ఫైనల్ వాల్యూమ్ విల్ బి 3 times ద ఇనిషియల్ వాల్యూమ్. అక్కడ క్లియర్గా ఇట్ ఇస్ అ గ్యాస్ ఫేజ్ రియాక్షన్ అని అన్నాడు. సో ద ఇనిషియల్ వాల్యూమ్ అండ్ ఫైనల్ వాల్యూమ్ వోంట్ బి సేమ్. సో హీ వాంట్స్ ద ఫైనల్ వాల్యూమ్ టు బి 3 times ద ఇనిషియల్ వాల్యూమ్. ఫర్ దట్ టు హ్యాపెన్ వాట్ షుడ్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ఇనర్ట్స్? ఒరిజినల్గా ఇనర్ట్స్ లేకపోతే వాట్ విల్ బి ద ఫైనల్ వాల్యూమ్? హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బి ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూమ్ at 100% conversion? 5 times. 5 times ఆబ్వియస్లీ కదా. 5 times అక్క. 100% కన్వర్షన్ అంటున్నాం, ఇక్కడ 100 తీసుకుంటే ఇక్కడ 500 వస్తుంది. నౌ బట్ హీ వాంట్స్ హిస్ వాల్యూమ్ ఓన్లీ టు బి 3 times ద ఇనిషియల్ వాల్యూమ్. దానికోసం నువ్వు ఏం చేయాలి, కొంచెం ఇనర్ట్స్ యాడ్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది కదా, నిన్న చూసాం వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్లో. సో ఎన్ని ఇనర్ట్స్ యాడ్ చేస్తావు అని అడుగుతున్నాడు. 40% చేయండి అక్క. 40%. ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ 40%. ఇంకెవరికైనా వేరే ఆన్సర్లు వచ్చాయా? ఓకే, నాకైతే మరి 50% వచ్చింది. చూద్దాం. వాట్ ఈస్ ద రియాక్షన్ గివెన్? A gives rise to 5B. 5B. సే నేను సమ్ n0 నెంబర్ ఆఫ్ A తీసుకుంటాను, సమ్ x అమౌంట్ ఆఫ్ ఇనర్ట్స్ తీసుకుంటాను, అండ్ ఇనిషియల్లీ మై B ఈజ్ 0 అండ్ ఫైనల్లీ 100% కన్వర్షన్ అంటున్నాడు కాబట్టి మై n0 విల్ బి 0 అండ్ x విల్ బి యాజ్ ఇట్ ఈస్ అండ్ మై 5B ఇక్కడ ఏమొస్తుంది? 50% అక్క వచ్చింది. 5n0 ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? n0 ప్లస్ ఎక్స్. ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 5n0 ప్లస్ ఎక్స్. ఏమంటున్నాడు వాడు? యువర్ ఫైనల్ వాల్యూమ్ షుడ్ బి ఈక్వల్ టు 3 times యువర్ ఇనిషియల్ వాల్యూమ్. దిస్ ఈస్ ద డిజైర్డ్ whatever it is expectation. So 5n0 ఈ 3n0 ఇటు పట్టుకొచ్చేయండి, మైనస్ 3n0 అవుద్ది. ఈ ఎక్స్ అటు తీసుకెళ్ళండి, 3x మైనస్ ఎక్స్. 2n0 ఈజ్ ఈక్వల్ టు 2x అంటే x ఈజ్ ఈక్వల్ టు n0. అంటే ఇఫ్ యు టేక్ n0 అమౌంట్ ఆఫ్ A, యు నీడ్ టు టేక్, ఈ ఎక్స్ అంటే ఏంటి? ఇనర్ట్స్ కదా. యూ నీడ్ టు టేక్ సేమ్ నెంబర్ ఆఫ్ ఇనర్ట్స్. సో ఎంత ఉంది ఎక్స్? ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ విల్ బి గివింగ్ యూ ద పర్సంటేజ్ ఆఫ్ ఇనర్ట్స్. n0 బై n0 ప్లస్ n0 బై 2n0 హాఫ్ అంటే 50%. గాట్ ఇట్? Yes, sir. అర్థమైందా? సింపుల్ ఏం లేదు. మనం డైరెక్ట్గా ఇంకా ఫైనల్ వాల్యూమ్ని 3 times ఆఫ్ ఇనిషియల్ వాల్యూమ్కి ఈక్వేట్ చేస్తే యుల్ గెట్ హౌ మెనీ ఇనర్ట్స్ ఆర్ డిజైర్డ్. దాన్ని పర్సంటేజ్ చేసుకుంటే యుల్ బి గెటింగ్ హాఫ్ అంటే 50%. పాయింట్ ఓకేనా?
Okay. అందరికీ అర్థమైతే we'll proceed forward. So these two are problems based on yesterday's conversion formula and volume change factor 1. Okay, now let us go to CSTR performance equation ఏమొచ్చింది చూడకుండా చెప్పండి. V by F1 equals to tau by Ca naught equals to Xa by minus Ra అక్క. అంతే. This is a simple algebraic relation without any differential equations. అక్క ఒకసారి పైకి ఆ సమ్ ఒకసారి చూపి అక్క. ఓకేనా? అక్క ఫైనలీ బిలో రాసేటప్పుడు 5n0 ప్లస్ ఎక్స్ వస్తుంది కదా అక్క. ఐ మీన్ లైక్ ఓన్లీ బి అంటే ఫస్ట్ 5n0 ప్లస్ x రాశాను కదా. ఒక నిమిషం అక్క. ఇనిషియల్ గా n0 ప్లస్ x, ఫైనల్ గా ఓకే 5n0 ప్లస్ x. ఓకే 5n0 ప్లస్ x షుడ్ బి ఈక్వల్ టు 3 టైమ్స్ n0 ప్లస్ x. సో ఇలా కంటిన్యూ అయింది. ఓకేనా? ఓకే అక్క. Done. Shall we go forward? So CSTR performance equation ఏంటి? V by Fa naught is equal to tau by Ca naught is equal to Xa by minus Ra. ఇక్కడ ఇది ఓకే కదా? ఈ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ క్లియరే కదా? ఇప్పుడు PFR వైపు వెళ్దాం. PFR లో ఏంటంటే when things are changing for every instant మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇలా ఇంత రియాక్టర్ ఇంటిగ్రేషన్. అంటే ప్రతి సెకండ్ మారిపోతుంది కాన్సన్ట్రేషన్. అవునా? సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ టేక్ ఎ స్మాల్ పార్ట్, ఒక పార్ట్ తీసుకుంటాను. దీంట్లోకి ఎంటర్ అయ్యేది FA అనుకుంటే ఎగ్జిట్ అయ్యేది సమ్ FA ప్లస్ DFA ఇంకొక. ఓకే, ఎంటరింగ్ FA ఈ పార్ట్ అయిపోయాక ఫైనల్గా ఇంత ఇట్లా కొంచెం ఐమ్ చేంజింగ్ ఇట్ అ లిటిల్. ఉన్న FAకి ఒక DFA, ఒక పార్ట్ ఆఫ్ FAని యాడ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎంటరింగ్, దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్. మళ్ళీ రాసుకోండి మన ఈక్వేషన్. A in షుడ్ బి ఈక్వల్ టు A out. చెప్పండి A out తర్వాత ఏ రియాక్టర్ ప్లస్ ఏ A reactor A accumulation. అక్యూములేటెడ్. మనం చదువుకునే సిఆర్ఈ మొత్తం స్టడీ స్టేట్ రియాక్టర్స్ చదువుకుంటాం ఇప్పటికి ఫస్ట్ 3 చాప్టర్స్ లో, సిఆర్ఈ 1 లో. సో అక్యూములేషన్ ఈస్ 0. సో నేను కన్సిడర్ చేసుకున్న స్మాల్ పార్ట్ కి వాట్ ఈస్ ఏఎన్, ఏ ఇన్ ఎఫ్ఏ, వాట్ ఈస్ గోయింగ్ అవుట్ ఎఫ్ఏ ప్లస్ అ స్మాల్ ఫ్రాక్షన్ డిఎఫ్ఏ ప్లస్ ఏ రియాక్షన్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూమ్ ఇంటూ మైనస్ ఆర్ఏ. ఓకేనా? ఎఫ్ఏ పోద్ది, మైనస్ డిఎఫ్ఏ should be equal to minus RA into volume. Okay, now Okay, as usual I'm writing FA. FA is equal to FA naught into 1 minus XA. So DFA will be equal to, FA naught is a constant, get it out. 1 constant then 0 అయిపోయింది, minus DXA. Substitute it here. Minus D, DFA is minus FA naught into DXA. Minus DFA will be minus of minus plus అయిపోద్ది, FA naught into DXA. Substitute back in the performance equation. ఏమొస్తుంది? DXA into FA naught is equal to minus RA into V. మళ్ళీ ఇంతే, FA naught ఇటు పట్టుకొచ్చేయండి, RAని ఇటు పట్టుకెళ్ళిపోండి. We will be left over with V by FA naught is equal to minus DXA by RA. మైనస్ లేదు, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. DXA by రేట్. సారీ ఒక్క సెకండ్, ఇక్కడ V కాదు DV. మనం ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్ కన్సిడర్ చేసుకున్నామా, ఓన్లీ పార్ట్ కన్సిడర్ చేసుకున్నామా?
డివి కదా. పార్ట్ అక్క దాని వాల్యూమ్ CL డివి, దాని వాల్యూమ్ డివి అనుకుంటున్నాం. సో ఇక్కడ కూడా రేట్ ఈస్ రియాక్షన్ ఈస్ -RA ఇంటూ డివి. ఓకేనా? ఇక్కడ ఎక్కడైతే వి ఉందో అక్కడంతా డివి రాసుకోండి. ఇక్కడ కూడా డివి రాసుకుందాం. మళ్ళీ రాస్తా ఆగండి. సో ఫైనల్గా ఏమొచ్చింది మనకి, డివి బై FA0 ఈజ్ ఈక్వల్ టు dXA by -RA. Now I'm applying integration on both sides and I'll get V by FA0 is equal to ఇంటిగ్రల్ dXA. ఇక్కడ డివి ఎందుకు డైరెక్ట్ గా వాల్యూమ్ అయిపోయింది? ఇక్కడ ఈ ముక్కలన్నిటిని కలిపితే వచ్చేది టోటల్ వాల్యూమే కదా. ఇప్పుడు ఇలాంటి డివిస్ అన్నిటిని కలిపితే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టరే కదా వచ్చేది. డైరెక్ట్ గా ఇంటిగ్రల్ డివి ఇస్ నథింగ్ బట్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. బట్ ఎక్స్ఏకి ఏం రాస్తాం? డైరెక్ట్ గా ఇలా ఎక్స్ఏ అని రాయలేము. ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఒక్కొక్క దగ్గర చేంజ్ అయిపోతుంది. దాన్ని నీట్ గా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఫైనల్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ విల్ బి V by FA0 is equal to integral dXA by -RA, where limits are from 0 to XA. Okay now? Yes, okay. ఫైనల్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ మళ్ళీ దీంట్లో కూడా కావాలంటే టౌ బై CA0 యాడ్ చేసుకోవచ్చు. V by FA0 is equal to integral 0 to XA dXA by -RA is equal to tau by CA0. నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మనం డిరైవ్ చేసిన రెండు పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆర్ దే అప్లికబుల్ ఓన్లీ ఫర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్స్ ఆర్ బోత్ ఫర్ లిక్విడ్ ఫేస్ అండ్ గ్యాస్ ఫేస్ రియాక్షన్స్? దే ఆర్ అప్లికబుల్ ఫర్ బోత్ లిక్విడ్ అండ్ గ్యాస్ ఫేస్ రియాక్షన్స్. ఓకేనా? Okay. సో ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను ఫర్ ఏ CSTR అండ్ ఫర్ ఏ PFR. V by FA0, V by FA0 is equal to XA by -RA. ఇక్కడ కూడా సేమే కాకపోతే ఇంటిగ్రల్ సింబల్ ఉంటుంది. dXA by -RA నుండి 0 to XA is equal to tau by CA0, tau by CA0. Performance equations are applicable for both liquid and gas. సేమ్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్. మీకు ఏమి గ్యాస్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు? మనం ఇక్కడ డిరైవేషన్ మొత్తం ఏ బేస్ మీద చేసాం? మోల్ పర్ మినిటే తీసుకున్నాం. ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ తీసుకున్నామా? No, akka. ఇది మోల్ పర్ మినిట్, ఇది మోల్ పర్ మినిట్. ఎక్కడైనా సో కాన్సన్ట్రేషన్ తీసుకోకపోతే వాల్యూమ్ రానట్టే కదా సీన్లోకి. సో దీస్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ both liquid phase and gas phase reactions. That's why we have taken care that every term we are considering is just mole per minute, mole per minute, mole per minute. Okay now? నోట్ చేసుకున్నారా ఇది? ఇక్కడ వరకు అర్థమైతే సిఆర్ఈలో బేసిక్ అర్థమైనట్టు. CSTR, PFR వాటి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్. సో మీకు ఎప్పుడు కూడా CSTR ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎందుకు? ఇంటిగ్రల్, డిఫరెన్షియల్ లాంటి సింబల్స్ ఏం లేవు, డైరెక్ట్ ఆల్జబ్రిక్ ఈక్వేషన్. కానీ ఇక్కడ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. అల్టిమేట్గా ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్కి ఏ వాల్యూమ్ ఎవరికి మినిమం ఉంటుంది, ఎవరికి మ్యాక్సిమం ఉంటుంది? CSTR, PFR? PFR కి PFR కి పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి మినిమం వాల్యూమ్. అంతే, కరెక్ట్. ఎందుకు మినిమం వాల్యూమ్? బికాస్ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ PFR gives the highest concentration possible at every plane. Because it is giving highest concentration possible at every plane, for a positive order reaction, if the concentration is high,
ఏమవుద్ది, రేట్ ఆఫ్ ద రియాక్షన్ Rate of విల్ బి reaction హై. high. Rate of the reaction will be high అంటే volume will be minimum. So for a positive order reaction, the volume of PFR will be minimum. Hence, for a positive order reaction, PFR is desired. PFR has to be used. For a negative order reaction, Cstr will be giving the minimum concentration and minimum concentration will be enabling the maximum rate. Maximum rate అంటే మళ్ళీ minimum volume. ఒక నెగటివ్ ఆర్డర్ రియాక్షన్ కి సిఎస్టిఆర్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి పిఎఫ్ఆర్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. పాయింట్ క్లియరా? Yes, అక్క. ఓకే అక్క. ఓకే. ఇంకా సరే, ఒక ప్రాబ్లం చేద్దామా ఇంకా? రాసుకోండి. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? No, అక్క. Okay. Take down a problem. A liquid phase reaction A gives rise to B. Rate of the reaction is 0.1 Ca. Ca naught అంటే ఏం చెప్పాను? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 2 moles per liter. V naught అంటే వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈస్ 4 liters per minute. Conversion is 50%. Calculate the volume of PFR required for this reaction and also calculate the volume of Cstr required for this reaction. Okay, now A gives rise to B is a reaction. It is a liquid phase reaction. Rate is given by 0.1 Ca. Ca naught is 2 moles per liter. V naught is 4 liters per minute. Conversion 50%. What is the volume of PFR and what is the volume of Cstr? సెవెన్ ఎయిట్ అయింది. ఎప్పటి వరకు చేస్తారు? 7:13. 5 minutes వస్తుంది. అక్క 1.25 లీటర్ ఇది పిఎఫ్ఆర్ సిఎస్టిఆర్ సిఎస్టిఆర్ ఎంత? 1.25. 25. ఓకే ఓకే. వాల్యూమెట్రిక్ ఫ్లో రేటే 4 liters per minute ఉంది. 1.25 liters లో ఏం పట్టుద్ది చెప్పు నాకు? 40 Per liters minute. అక్క. Volume 40 liters అక్క. సిఎస్టిఆర్ 40 liters. ఓకే, కరెక్ట్. పిఎఫ్ఆర్ అక్క అది కూడా 40 అక్క.
2 40 ఎట్లుంటాయి చెప్పు? ఇప్పుడే అనుకున్నాం. ఇది రియాక్షన్ పాజిటివ్ ఆర్డరా నెగెటివ్ ఆర్డరా నాకు చెప్పండి. పాజిటివ్ పాజిటివ్ ఆర్డర్ క్లియర్‌గా రేట్ ఈక్వేషన్ చూస్తున్నారు కదా 0.1 CA. సో ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ఏమవ్వాలి? పిఎఫ్ఆర్ వాల్యూమ్ సిఎస్టీఆర్ కన్నా తక్కువ ఉండాలి కదా. ఫరక్ ఏం పడుతుంది రెండిటి సేమ్ ఉంటే? కాన్సంట్రేషన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏం ఫరక్ పడదు అన్నట్టు చూపిస్తున్నాం మనం. చేయండి. పిఎఫ్ఆర్ వాల్యూమ్ ఎంత ఉండాలి క్లియర్‌గా చేయండి. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్‌కి పిఎఫ్ఆర్ వాల్యూమ్ ఎప్పుడు కూడా సిఎస్టీఆర్ కన్నా తక్కువనే ఉంటది. ఎందుకు? పిఎఫ్ఆర్‌లో కాన్సంట్రేషన్ మాక్సిమం ఉంటుంది కాబట్టి రేట్ కూడా మాక్సిమం ఉంటది. అర్థమైందక్క. ట్వంటీ లీటర్స్ అక్క. I got it as 27.7. సరే చేయనా పిఎఫ్ఆర్? సిఎస్టీఆర్ అందరికి వచ్చిందా? ఎస్ అక్క. సిఎస్టీఆర్ ఏముండదు. V/FA0 ఈజ్ ఈక్వల్ టు XA/-RA. FA0 వాడు డైరెక్ట్గా ఇవ్వడు. CA0 V0 ఇచ్చాడు. రెండింటిని మల్టిప్లై చేసేసుకోండి. ఎంత వస్తుంది FA0 అప్పుడు? 1 8 FA0 is 8. Volume of the reactor divided by 8 is equal to conversion 0.5 minus RA. అంటే ఏంటి? It is given as 0.1 CA. CA అంటే ఏంటి? CA0 into 1 minus XA. CA0 ఎంత? 2 into 1 minus 0.5 అంటే మళ్ళీ 0.5. 0.5 కొట్టేసాయి. మైనస్ ఉండదు. మైనస్ అంటే ప్లస్. వాడు ఇచ్చిందే మైనస్ ఆరే. నేను మళ్ళీ మైనస్ పెట్టకూడదు. V is equal to 8 into 10 divided by 2, 40. Now coming to PFR. PFR కూడా అంతే. V/8 is equal to integral 0 to 0.5 dxa by 0.1 into CA0 into CAని 1 minus XA లాగా రాసేయండి. ఓకే, ఏమవుతుంది అప్పుడు? V/8 is equal to ఈ ఇంటిగ్రేషన్ ఈ పాయింట్ టూని ఇటు పట్టుకొచ్చి చేసుకోవచ్చు కావాలనుకుంటే, బయట కూడా రాసుకోవచ్చు. లేదంటే పాయింట్ 2 తీసుకుంటే dxa/1 minus XA. ఇంటిగ్రల్ ఏంటి? మైనస్ ln 1 minus XA ఫ్రమ్ ద లిమిట్స్ ఆర్ 0 to 0.5. ఓకే, సో V is equal to 8 into 10 by 2 into minus ln 0.5 plus ln 1. ln 1 ఏంటి? ఇట్ విల్ బి 0. ln 0.5 ఎంత? క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 40 into ln 0.5 నెగటివ్ వస్తుంది. మైనస్ ఆఫ్ ln 0 మైనస్ ఆఫ్ -0.693 అంటే 40 into 0.693. దిస్ విల్ బి ఈక్వల్ టు 27.72. సో చూడండి, సిఎస్టీఆర్కి అయితే 40 లీటర్స్ కంటైనర్ కావాలి మీకు. పిఎఫ్ఆర్ అయితే ఇట్ విల్ బి ఈక్వల్ టు 27.72 liters. Clear? Is it a positive order reaction? Yes. Is it positive order reaction? Is it proved that PFR volume is less than CSTR? Yes, proved. Problem okay na? Note చేసుకున్నారా? కొంచెం సైకిల్ తక్కువ సెకండ్ పార్ట్ ఎపిసోడ్ పిఎఫ్ఆర్ దాకా ముందు కనుమంటున్నావా? ఎస్ అక్క. అయితే ఇక్కడ వరకు చేయడం అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం కనుక్కోండి. అంటే ఇఫ్ గివెన్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇప్పుడు సపోజ్ నేను 40 లీటర్స్ అని వాల్యూమ్ ఫిక్స్ పెట్టాను పిఎఫ్ఆర్ కి సిఎస్టీఆర్ కి, అప్పుడు కన్వర్షన్ ఏమవుతుందో కనుక్కోండి. ఏం అవ్వాలి పోనీ థియరిటికల్ గా చెప్పండి.
Did you understand what I'm asking? ఇప్పుడు కన్వర్షన్ ఫిక్స్ పెట్టాం మనం ఇందాక 50% కన్వర్షన్ అచీవ్ చేయాలి అంటే ఒక పిఎఫ్ఆర్ కి అయితే 27.72 లీటర్స్ వాల్యూమ్ సరిపోతుంది. అదే సిఎస్టిఆర్ అయితే 40 లీటర్స్ వాల్యూమ్ కావాలి. ఇప్పుడు ఏమంటానంటే నేను 40 లీటర్స్ వాల్యూమ్ కంటైనర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆ 40 లీటర్స్ కంటైనర్ ఒకవేళ సిఎస్టిఆర్ అయితే ఎంత కన్వర్షన్ ఇస్తుంది, పిఎఫ్ఆర్ అయితే ఎంత కన్వర్షన్ ఇస్తుంది? పిఎఫ్ఆర్ ఎక్కువ ఇస్తుంది అక్క కన్వర్షన్ సిఎస్టిఆర్. అంతే, ఎగ్జాక్ట్లీ. ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి మీరు వాల్యూమ్ ఇంప్రూవ్ చేశారనుకోండి, ఆబ్వియస్ గా పిఎఫ్ఆర్ మంచి కన్వర్షన్ ఇస్తుంది సిఎస్టిఆర్ కన్నా. సో అదే ఇప్పుడు ఇక్కడ మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయండి. టేక్ 40 లీటర్స్ వాల్యూమ్ ఆఫ్ పిఎఫ్ఆర్ అండ్ 40 లీటర్స్ వాల్యూమ్ ఆఫ్ సిఎస్టిఆర్. ఫైనల్ కన్వర్షన్ కొట్టేయండి, క్వశ్చన్ లో 0.5 అని ఇచ్చాను కదా, తీసేయండి. జస్ట్ టేక్ దట్ ఇనిషియల్ వన్స్. CA0 is equal to 2 moles per liter, V0 is 4 liters per minute, and volume is 40 liters. Now find out what will be the conversion for a PFR and what will be the conversion for a CSTR. Shall I move the screen? రాసేసుకున్నారా ఇది? ఎస్ అక్క, అయిపోయింది అక్క. ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ CA0 is 2 mole per liter. Same question. Volumetric flow rate is 4 liters per minute. And I'm giving you a volume of 40 liters. And I'm asking you to find out what will be the XA if this 40 liters is a PFR and if this 40 liters is a CSTR. CSTR కి అయితే కనుక్కోవాల్సిన అవసరం లేదనుకుంటా, ఆల్రెడీ 50% కదా, ఇందాకనే చూసాం. 40 లీటర్స్ వచ్చింది మనకి వాల్యూమ్ ఆఫ్ సిఎస్టిఆర్, 40 లీటర్స్ అని వచ్చింది ఫర్ 0.5 కన్వర్షన్. పిఎఫ్ఆర్ కి కనుక్కోండి, 50% కన్నా ఎక్కువ రావాలి. ఎక్కువ రావాలి అని ఎక్కువ చేయకండి, మీరు కరెక్ట్ గా మ్యాథమెటిక్స్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎక్కువనే వస్తుంది. ఇది చేశాక ఒక క్వశ్చన్ ఇచ్చి క్లోజ్ చేస్తాను, మీరు ఆ క్వశ్చన్ ట్రై చేసుకుంటా ఉండండి. రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం దానికి సొల్యూషన్. గాట్ ద పాయింట్. సిఎస్టిఆర్ కి మళ్ళీ చేయకండి, సిఎస్టిఆర్ కి డైరెక్ట్ గా కన్వర్షన్ ఫర్ 40 లీటర్స్ వాల్యూమ్ ఇస్ 50%. ఇంతకు ముందు ప్రాబ్లం లోనే ఇది తెలిసిపోయింది. 63% వస్తుంది అక్క కన్వర్షన్. కరెక్ట్, 63% కన్వర్షన్ అనమాట. మీరు ఒకవేళ పిఎఫ్ఆర్ ఇవ్వగలిగితే 40 లీటర్స్ కన్వర్షన్ విల్ ఇంప్రూవ్. ఓకే, ఓకే అక్క. సో దిస్ ఈస్ ద పాయింట్. ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ ఆల్వేస్ పిఎఫ్ఆర్ ఇస్ ప్రిఫర్డ్. ఎందుకు? మీరు ఒక కన్వర్షన్ ఇస్తే it will give the minimum possible volume for that conversion, and if you give a particular volume it will give you a maximum conversion that you can achieve from that volume. Okay, ఎప్పుడు కూడా పిఎఫ్ఆర్ లో ఒక పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ కి మంచి కన్వర్షన్ ఉంటుంది ఫర్ ఎ గివెన్ వాల్యూమ్, అండ్ ఫర్ ఎ గివెన్ కన్వర్షన్ ద వాల్యూమ్ విల్ బి మినిమం. బోత్ ఆర్ డిజైరబుల్ కదా, మనకు కన్వర్షన్ మాక్సిమం ఉండడమే కావాలి కదా ఒక ప్రోడక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు. సో ఇఫ్ యూ టేక్ ఎ 40 liter CSTR, the conversion will be 50%. If you take for the same 50% conversion, if you take a PFR, then the volume is just 27, nearly 28 or 27 liters. If you give a 40 liters to a PFR, the conversion will be 63 or 63.2%. So this is the concept. So for a positive order reaction, try to have a PFR. Trying to have a PFR ante enti? Try to have as minimum back mixing as possible. In fact, PFR assumption ante మనం ఇది ఐడియల్ రియాక్టర్ కదా, మనం PFR లో ఏంటి జీరో బ్యాక్ మిక్సింగ్ అనుకుంటాం, బట్ ప్రాక్టికల్ గా అది పాసిబుల్ అవ్వదు. ఓకే, మనం ఇంకా ఇప్పటికి ఐడియల్ రియాక్టర్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈవెన్ 100% సిఎస్టిఆర్ కూడా పాసిబుల్ కాదు. మీరు ఎంత మిక్స్ చేద్దాం అనుకున్నా ఏదో ఒక మూలలో ఎవరో మిక్స్ కాకుండా బద్ధకంగా కూర్చొనే ఉంటారు అనమాట. సో 100 మనం ఇప్పుడు మన చాప్టర్ పేరు ఐడియల్ రియాక్టర్స్. మన ఐడియల్ రియాక్టర్స్ ప్రకారం సిఎస్టిఆర్ ఈజ్ అ 100% మిక్సింగ్ రియాక్టర్.
ఫుల్ 100% మిక్స్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ ప్లేన్ వచ్చి లాస్ట్ ప్లేన్తో కలిసిపోద్ది. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ విల్ హ్యావ్ సమ్ డెడ్ హోల్స్ ఏదేదో అంటారు, వాటిని చూద్దాం ఫ్యూచర్లో. అండ్ ఫర్ ఏ పిఎఫ్ఆర్ వీఆర్ అజ్యూమింగ్ దట్ ద బ్యాక్ మిక్సింగ్ ఈజ్ కంప్లీట్లీ జీరో. అసలు ఏంటంటే జస్ట్ ఇమీడియట్ వన్ మిల్లీమీటర్ డిస్టెన్స్ ఉన్న ప్లేన్స్ కూడా మిక్స్ అవ్వట్లేదు అన్నది మన అజంప్షన్. బట్ రియాలిటీలో అది పాసిబుల్ అవ్వదు. ఓకే, దిస్ ఈస్ ద ఐడియల్ థింగ్. ఇంకో క్వశ్చన్ రాసుకోండి, టైం ఉంటే ఇప్పుడు చేద్దాం, లేదంటే రేపు చేసుకుందాం. ఏ ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ ఉన్నారా? ఆర్ యూ ఫాలోయింగ్? Yes, అక్క. Yes, akka. A first order liquid phase reaction is taking place in a CSTR of volume V. A first order liquid phase reaction is taking place in a CSTR of volume V, and it achieves a 50% conversion. ఒక ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ సిఎస్టిఆర్ ఆఫ్ వాల్యూమ్ విలో చేస్తే ద కన్వర్షన్ ఈస్ 50% అంట. ఇఫ్ ద సిఎస్టిఆర్ ఈస్ రీప్లేస్డ్ బై అనదర్ సిఎస్టిఆర్ ఆఫ్ డబుల్ ద వాల్యూమ్. ఇప్పుడు ఈ సిఎస్టిఆర్ని వీఆర్ రీప్లేసింగ్ ఇట్ విత్ అనదర్ సిఎస్టిఆర్ ఆఫ్ డబుల్ ద వాల్యూమ్, అంటే 2V ఇంతకుముందు వాల్యూమ్ కన్నా డబుల్ వాల్యూమ్తో రీప్లేస్ చేస్తే what will be the conversion? Estimate the conversion for same inlet and operating conditions. మిగిలిన కండిషన్స్ అన్ని సేమే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎ వాల్యూమ్ V ఐఎమ్ టేకింగ్ ఎ వాల్యూమ్ 2V. వాట్ షుడ్ బి ద కన్వర్షన్? చేయండి, 8 minutes ఉంది, 7:30 కదా మన క్లాస్ అయిపోవాల్సింది. ఇది ఒక్కటి చేసేద్దాం, ఓకేనా? బోర్ వస్తుందా? అక్క ఎఫ్ఐ నెట్ అవన్నీ కాన్స్టెంట్ అక్క. అన్ని సేమ్. ఇప్పుడు ఇంతకు ముందు ఫస్ట్ సిఎస్టిఆర్ కి ఏమున్నాయో సెకండ్ సిఎస్టిఆర్ కి కూడా అవన్నీ సేమ్, జస్ట్ వాల్యూమ్ Conversion ఒక్కటి డబుల్ అవుతుంది మార్చు. అక్క. అది 100% కన్వర్షన్ వచ్చింది. చేయండి, పేపర్ మీద పెట్టండి. $100% akka. ఇంకా ఎవరెవరు చెప్తారు 100% అని? షూరా? వచ్చింది అక్క. సిఏ నాట్ హాఫ్ అయింది అంటారా మీరు? ఏంటి? సిఏ నాట్ వేరీ అవుతుంది అంటారా? నేనేమీ అనను. ఓకే ఓకే సిఏ నాట్ ఏంటి, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కదా, సేమే ఉంటుంది. ఎందుకు వేరీ అవుతుంది? ఓకే, అయితే నేను కూడా 100%. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా నేను కూడా 100 నేను ఇక్కడ ఏదో హైలైట్ చేసుకుంటున్నాను, చూస్తున్నారా? ఫస్ట్ ఆర్డర్ అక్క. ఓకే. చేసేనా? చేస్తున్నారా ఎవరైనా? ఇంకా వేరేలాగా ట్రై చేస్తున్నారా? All the 100% students, are you sure about the answer? అయిపోయిందా? 100% ఫిక్సా? అక్క 1 minute. క్వశ్చన్ మంచిగా చదువుకోవాలి, అందుకే ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్. వాళ్ళు ప్రతిసారి స్పూన్ ఫీడింగ్ లాగా రేట్ ఎంత అంత ఏం చెప్పరు, అలా క్వశ్చన్లో కలిపేస్తారు. ఇంకో 3 minutes ఇస్తున్నా.
ఇంకా 66.6% అక్క. గ్రేట్, కరెక్ట్. వచ్చిందా వేరే వాళ్ళందరికీ? ఇస్ ఎనీవన్ స్టిల్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ చేస్తున్నా ఆన్సర్ అక్క, ఆఫ్ ఒక్క నిమిషం. 100%? ఓకే ఓకే. వేరే వాళ్ళు మాట్లాడట్లే. ఓంకార్ పటేల్, మీకు అర్థమవుతుందా? ఓంకార్ పటేల్ అక్క వచ్చింది అక్క 66.7. తప్పు ఎక్కడ చేశారు అర్థమైందా? డైరెక్ట్ ఎక్స్ తీసుకున్నాం, x/1 - x తీసుకోవాలి కన్వర్షన్ కి. అక్కడ మంచిగా ఆల్రెడీ సిఎస్టిఆర్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అంటే మీరు అందులో కూడా తప్పు చేస్తే చాలా కష్టం. కావాలండి, నేను కూడా అలాగే చేశాను. బట్ ఓకే, ఒకసారి చేసేస్తున్నాను అందరి కోసం. ఏం లేదు, v/f0 ఈజ్ ఈక్వల్ టు XA/-RA కదా. ఆర్ఏలో ఇక్కడ క్లియర్గా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ KCA. KCA లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ K ఇంటూ CA0 ఇంటూ 1 - XA. ఇక్కడ లిక్విడ్ ఫేజ్ గ్యాస్ ఫేజ్ అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే ఈ రీజన్ కోసం. ఓకే, ఎందుకంటే ఒకవేళ అది గ్యాస్ ఫేజ్ అనుకో, మీరు రాసుకోవాల్సింది ఏముంటుంది? KCA0 1 - XA/1 + EXA కూడా వస్తుంది కదా. సో అక్కడ XA, ఇక్కడ డిపెండెన్స్ మొత్తం XA మీద కదా టోటల్గా. ఇప్పుడు మీ ఆన్సర్ ఎందుకు చేంజ్ అయింది? బికాస్ ఆఫ్ దిస్ XA కదా. డినామినేటర్లో ఒక 1 - XA ఉంది, చూసుకోకపోవడం వల్ల మీకు ఇంతకుముందు 100% వచ్చింది, అవునా? సో వాడు అక్కడ లిక్విడ్ ఫేస్ రియాక్షన్, గ్యాస్ ఫేస్ రియాక్షన్ అది కూడా చూసుకోవాలన్నమాట. ఒకవేళ గ్యాస్ ఫేస్ రియాక్షన్ అయి ఉంటే మీరు సిఏని ఇలా రాసుకోవాలి, CA0 ఇంటూ 1 - XA/1 + EXA. వాడు లిక్విడ్ ఫేస్ అన్నాడు కాబట్టి ఈ విల్ బి లిక్విడ్ ఫేజ్ రియాక్షన్కి 0. సో ఓన్లీ CA0 ఇంటూ 1 - XA. ఓకే, సో ఏమొచ్చింది? v/f0 is equal to implies that it is proportional to XA/1 - XA బేసికల్గా. సో ఇనిషియల్గా v ఉంది, తర్వాత 2v అయింది. ఇనిషియల్గా 0.5/1 - 0.5 ఉండేది, లాస్ట్కి ఏమవుద్ది అన్నది ఈ x కనుక్కుంటే యూ విల్ గెట్ x is equal to 66.67%. ఓకేనా? Yes, Akka. Okay then, we'll close it for today. Hope everything is understood for today's session. అర్థమైనట్టేనా? ఇవాళ డిస్కస్ చేసినవన్నీ ఏమేమి డిస్కస్ చేసామో ఎవరైనా జిస్ట్ చెప్పుతారా నా బదులు ఈరోజు ఎవరైనా? టుడే వి డిస్కస్డ్ అబౌట్ CSR పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ అక్క. ఇంకోటి ప్లగ్ ఫ్లోలో పాజిటివ్ ఆర్డర్ ఉంటే వాల్యూమ్ మినిమం అవుతుంది, అంటే మినిమం వాల్యూమ్ యూజ్ చేస్తాం. ఒకవేళ నెగిటివ్ ఆర్డర్ అయిందనుకో CSTR యూజ్ చేస్తాం, లేకపోతే MFR యూజ్ చేస్తాం. అంతే. వాల్యూమ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ డిస్కస్ చేసినాం అక్క రెండింటి. ఏంటి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ చెప్పండి. For performance CSTR equation. v/Fn equals to, for CSTR performance equation is v/Fn equals to τ/CA0 equals to XA/-RA. For PFR ఏమో v/Fn equals to τ/CA0 equals to integral 0 to XA dXA/-RA అక్క. అంతే, దాని బేస్ మీద ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లం చేసినప్పుడు మీకు అక్కడే వెరిఫై అయిపోద్ది అనమాట. వాడు ఎక్కడైనా కంపారిజన్ కనుక ఇస్తే పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్కి అయితే CSTR వాల్యూమ్ మాక్సిమం ఉండాలి, PFR వాల్యూమ్ మినిమం ఉండాలి. అండ్ కన్వర్షన్ గురించి అయితే PFR కన్వర్షన్ మాక్సిమం ఉండాలి, CSTRలో కన్వర్షన్ మినిమం ఉండాలి ఫర్ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ ద థింగ్ వి డిస్కస్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. అక్క మనం ఇది ప్రీవియస్ ప్రాబ్లం వాల్యూమ్ కాన్స్టెంట్ ఇచ్చి XA కనుక్కోమన్నావు కదా అక్క. అయితే